వెల్కమ్ టు E69 న్యూస్. వామపక్షాల పోరాట ఫలితంగా 2006 అటవీ హక్కుల గుర్తింపు చట్టం వచ్చింది. ఫలితంగా కొన్ని భూములకైన ప్రభుత్వాలు ప్రజా పోరాటాలకు తలొగ్గి పట్టాలిచ్చారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని నిర్వీర్యం చేయడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తుంది. ప్రధాన ఏరియా హాస్పిటల్ 4 రాష్ట్రాల నుండి పేషెంట్స్ ఈ హాస్పిటల్కి వస్తూ ఉంటారు. అలాంటి హాస్పిటల్కి డాక్టర్స్, నర్సులు లేకపోవడం ఎమ్మెల్యేకి సిగ్గుచేటు. చర్ల భద్రాచలం ప్రధాన జాతీయ రోడ్డు ఎన్నో రోజుల నుండి రాయిస్తున్న ఈ రోడ్డుకి మోక్షం ఎప్పుడు లభిస్తుందో తెలియడం లేదు. ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే ఎందుకు నోరు మెదపడం లేదు? ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకొని ఈ సమస్యల పరిష్కారానికి కదలాలి అని అన్నారు. వీటి సాధన కోసం సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చెలో ఐటీడీఏ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా పోడు సాగులందరూ పాల్గొనాలని, సిపిఎం సమస్యల సాధనకు కలిసి రావాలని కోరుతుంది. సాగు భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. గిరిజనులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కందకాలు తవ్వి ఆక్రమించుకుంటున్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ట్రాక్టర్లతో దున్నవద్దని, నాగన్లతో దున్నాలని ఆంక్షలు పెడుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వ నిర్లక్ష్యం పెరిగింది. సాగులో ఉన్న గిరిజన రైతులకు పట్టాలు ఇవ్వడం లేదు. కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉన్న చిన్న చిన్న సమస్యలు పాముకాటు మందులు అందుబాటులో ఉండటం, ఏజెన్సీ ప్రాంతం కాబట్టి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ రకంగా ఎమ్మెల్యే గారు కూడా కోరుతున్నాం. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా పోడు భూముల విషయంలో ఒక మిలిటెంట్ పోరాటాన్ని మేము తీసుకోవడానికి సిద్ధపడుతున్నాం. ప్రభుత్వమే కనుక ఈ సమస్యలు పరిష్కారం చేసి గిరిజన సాగులో ఉన్నటువంటి భూములకన్నింటినీ పట్టాలు, హక్కులు కల్పించాలి. అట్లాగే వలస గిరిజనుల పేరుతోని వాళ్ళ పట్ల వేధింపులు జరుగుతున్నాయి. వారికి హక్కులు ఇవ్వకోకుండా పిల్లలు సర్టిఫికేట్ చేసుకోకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పుడు మావోయిస్టుల సమస్య కూడా సమసిపోయిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నారు. కాబట్టి నివాసం ఏర్పాటు చేసుకొని ఉన్నటువంటి వలస ఆదివాసీలకు అందరికీ హక్కులు కల్పించాలి. అభివృద్ధి కార్యక్రమాలు వారికి వచ్చేటట్టు చేయాలి. ఆ రకంగా ప్రభుత్వం ఈ చర్యలన్నీ తీసుకునేంత వరకు వెయిట్ చేస్తాం. లేదనుకుంటే మేము మిలిటెంట్ ఉద్యమాలకు కూడా సిద్ధం అవుతామని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ప్రభుత్వ అధికారులని మేము కోరుతున్నాం. కానీ దానికోసం గ్రామ సభ కమిటీ అట్లాంటి వరకు అక్కర్లేదు. డిస్ట్రిక్ట్ డిసైడ్ గ్రామ స్థాయిలో వాళ్ళకి తీసుకుందా వాళ్ళకి ఏమవుతుంది? గ్రామ సభ తీర్మానం ఓన్లీ కన్సల్టేషన్ మ్యాండేటరీ తీర్మానం రిజల్యూషన్కి చాలా తేడా. అంటే పలానా వాడికి ఇవ్వదు అంటే కూడా కానీ ఇప్పుడు సభ చేసినంత ఏమవుతుంది? కన్సల్టేషన్ అంటే చెప్తారు అధికారులు పలానా ఇస్తున్నాం. ఇది కూడా ఇండివిజువల్ పట్టాలు ముఖ్యంగా ఈ ఉమ్మడి పట్టాలు మాట మనందరికీ తెలుసు. ఈసారి మేము వస్తే పట్టాలు ఇస్తాం. పోయినసారి కేసీఆర్ గారు అయితే నేను కుర్చీ వేసుకుని మళ్ళీ పట్టాలు ఇప్పిస్తానని చెప్పాను. కేసీఆర్ ఏమి మేము చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పాడు. ఇప్పుడు ఆ పట్టాలు ఇవ్వకపోగా వేదికలు పెంచుతా ఉంటే ప్రభుత్వం చోద్యం చూస్తాం. ప్రభుత్వ బాధ్యతలను తప్పించుకోవాలని చూస్తాం. ఆ పోడు భూములకి హక్కు పత్రాలు లేని కారణంగా ప్రభుత్వ సంక్షేమ